చాలా మంది నా షార్ట్ వీడియోస్ లో బైబిల్ స్టడీ సిరీస్ ని చూసి ఎన్నో కమెంట్స్ చేశారు. పర్సనల్ గా ఎంతో మంది మెసేజ్ చేశారు. లాంగ్ వీడియోస్ చేయండి, ఫాస్ట్ గా అప్లోడ్ చేయండి, రోజుకి 2 షార్ట్లు చేయండి అని ఎంతో మంది పాజిటివ్ గా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. దేవుడి వాక్యాన్ని ధ్యానించడానికి ఇంత మంది ఆసక్తిగా ఉన్నారన్న విషయం తెలిసాక దేవుణ్ణి ఎంతగానో స్తుతించాను. నాకున్న టైమింగ్స్ లో ఖాళీ దొరికిన ప్రతిసారి యూట్యూబ్ లో షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ మీ ఆసక్తి, మీ కమెంట్స్, మీ మెసేజ్లు చూస్తుంటే ఆ కొద్దిగా టైం మాత్రమే సరిపోదు అనిపిస్తుంది. కాబట్టి ఇంకొంచెం టైం పెట్టి లాంగ్ వీడియోస్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఇక మీదట షార్ట్ వీడియోస్ తో పాటు లాంగ్ వీడియోస్ కూడా రెగ్యులర్ గా పెట్టడానికి ప్రయత్నిస్తుంటాను. అయితే మీ నుంచి నాకు ఒక్క సహాయం కావాలి. మీకు బాగా అర్థం అవడానికి లాంగ్ వీడియోస్ ప్రారంభిస్తున్నాను. మీరు వీడియోస్ ని పూర్తిగా చూడండి. దాదాపు 10 నుంచి 15 నిమిషాలు పెడతాను అంతే. దానికంటే ముఖ్యంగా నాకు టైమింగ్స్ సెట్ అవ్వాలని ప్రేయర్ చేయండి. వీడియోలో ఏం మాట్లాడాలో రెడీ చేసుకుని, రికార్డ్ చేసి, నోట్స్ రాసుకుని, ఎడిట్ చేసి చాలా టైం పడుతుంది. దేవుని సాయం లేకపోతే ఒక్కడనే మిగతా పనులతో పాటు ఇవన్నీ చేయడం కష్టం. కాబట్టి నేను వీడియోస్ క్రమంగా పెట్టాలంటే మీరు నా కోసం ప్రేయర్ చేయండి. అలాగే పెట్టిన వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. సరే, ఇక ఈ రోజు మనం మన ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మన వీడియో స్టార్టింగ్ వీడియో కాబట్టి దేవుని వాక్యం, ఈ బైబిల్ ని ఎలా స్టడీ చేయాలో వివరంగా తెలుసుకుందాం. అసలు బైబిల్ ని ఎందుకు ధ్యానం చేయాలి? బైబిల్ ఏంటో తెలుసా? దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని ఊపిరి. అలాగే మనకి తెలియని ఈ లైఫ్ గురించి, ఎక్స్పీరియన్స్ లేని ఈ జీవితానికి ఒక ఇన్స్ట్రక్షన్, ఒక గైడ్ ఏంటంటే ఈ బైబిలే. అలాంటి బైబిల్ ని నువ్వు ఎంత అర్థం చేసుకుంటే నీ జీవితానికి అంత క్లారిటీ వస్తుంది. మరి బైబిల్ ని అర్థం చేసుకోవాలంటే కేవలం చదివితే సరిపోదు కదా. ధ్యానం చేయాలి, మెడిటేట్ చేయాలి, బాగా స్టడీ చేయాలి. బైబిల్ ని చదవడం వేరు, ధ్యానం చేయడం వేరు. కొంతమంది రికార్డ్ లాగా ఫాస్ట్ గా బైబిల్ ని చదివేస్తారు. 100 రోజుల్లో బైబిల్ చదివేస్తారు, నెలలో బైబిల్ చదివేస్తారు. కొంతమంది 21 రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేసేసాను అంటారు. అది చాలా మంచిదే. బైబిల్ మొత్తాన్ని చదవడం ఒక ధన్యత. కానీ ఏమీ అర్థం చేసుకోకుండా నువ్వు ఎన్నిసార్లు చదివినా లాభం లేదు అనేది నా ఒపీనియన్. ఏ విషయాన్నైనా ఫాస్ట్ గా కాంపిటీషన్ లాగా చదవడం వల్ల కొన్ని విషయాలు అర్థం కావు, గుర్తుండవు. బైబిల్ ని ఎప్పుడైనా సరే నిదానంగా చదవాలి. రోజుకి ఒక్క వచనమైనా పర్లేదు, నిదానంగా చదివి అర్థం చేసుకుని ధ్యానం చేయాలి. నెమరు వేసుకుంటూ బైబిల్ స్టడీ చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వలన బైబిల్లోని మాటలు మన హృదయంలోకి వెళ్తుంది. దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపుని మనము అనుభవించగలం. కాబట్టి ఈ రోజు నుంచి బైబిల్ చదివే విధానాన్ని కొంచెం మార్చండి. ప్రతి భాగం వీలైనంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కావాలంటే బైబిల్ కంప్లీట్ చేయడానికి ఒక 20 నిమిషాలు ఫాస్ట్ గా చదవండి. దానితో పాటు బైబిల్ ని ధ్యానం చేయడానికి ఒక 10 నిమిషాలు సపరేట్ టైం పెట్టుకోండి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. బైబిల్ ని ఎలా ధ్యానం చేయాలి, ఎలా స్టడీ చేయాలి, ఎలా మెడిటేట్ చేయాలి? ఇప్పటి ప్రపంచం ఒకప్పటిలా కాదు కదా. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చిటికలో పని. సో వీ కెన్ యూజ్ టెక్నాలజీ టు స్టడీ ద బైబిల్. ఎంతో మంది దేవుని సేవకులు ఎన్నో విషయాల్ని బైబిల్ స్టడీ చేసి వాటన్నిటిని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశారు. మీకు కావాల్సిన వచనం, స్టడీ చేయాలనుకునే టాపిక్ యూట్యూబ్ లో కొట్టినా రిలేటెడ్ వీడియోస్ వస్తాయి, గూగుల్లో కొట్టినా రిలేటెడ్ కామెంటరీస్ వస్తాయి, ఆర్ చాట్ జీపీటీ, జెమినీ లాంటి ఏఐ కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే వాటిని యూజ్ చేయడం కంటే ముందు మనం చేయాల్సిన ఒక పని ఉంది. ప్రార్థన చేసి బైబిల్ స్టడీ ప్రారంభించాలి. దేవుణ్ణి హృదయపూర్వకంగా అడగాలి. ప్రభువా, ఈ బైబిల్ రాసింది మీరే. ఈ బైబిల్ నా కోసమే రాశారని నేను నమ్ముతున్నాను. నా కోసం రాసిన ఈ బైబిల్, మీరు రాసిన ఈ బైబిల్ నాకు అర్థమయ్యేలా చేయాల్సింది కూడా మీరే. ప్రభువా, ప్లీజ్ హెల్ప్ మీ అని ప్రార్థన చేయండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. బైబిల్ చదవాలి, అర్థం చేసుకోవాలి అని నిజమైన ఆశ నీకుంటే దేవుడు పరిశుద్ధాత్మ సహాయం నీకు ఖచ్చితంగా ఇస్తాడు. సో బైబిల్ ఎలా ధ్యానం చేయాలో మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, బైబిల్ ఎందుకు ధ్యానం చేయాలంటే ఇది మన జీవితానికి ఒక గైడ్, మార్గదర్శకం లాంటిది. కాబట్టి మన లైఫ్ ని మార్చే పుస్తకం, దేవునికి దగ్గర చేసే పుస్తకం, దేవుని చిత్తాన్ని తెలుసుకునే పుస్తకం. కాబట్టి సెకండ్ థింగ్, ఎలా ధ్యానం చేయాలి? దేవుని సహాయం అడిగి ప్రారంభించాలి. నిదానంగా చదవాలి. ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంటర్నెట్ లో కాస్త రీసెర్చ్ చేయాలి. వీటన్నిటిని నోట్స్ రాసుకోవడం ఇంకా మంచిది. దేవునికి మనం ఎంత టైం ఇస్తే
ఆయన మన జీవితాలని అంతగా మారుస్తాడు. నేను చేస్తున్న బైబిల్ స్టడీని మీతో షేర్ చేసుకుంటాను. కానీ ఒక ముఖ్యమైన విషయం, నేను బైబిల్ని ఎలా స్టడీ చేస్తున్నానో అలాగే స్టడీ చేయండి అని నేను చెప్పట్లేదు. నాకంటూ ఒక స్టైల్ ఉంటుంది, మీకంటూ ఒక స్టైల్ ఉంటుంది. నా నోట్స్ మీకు ఒక మాదిరిగా ఉండాలి అంతే. నేను ఎలా ధ్యానం చేస్తాను, ఎలా ఆలోచిస్తాను, ఎలా రీసెర్చ్ చేస్తాను, ఎలా నోట్స్ రాస్తాను అని చిన్న ఎక్స్పోజర్ ఇస్తున్నాను అంతే. కానీ మీ బైబిల్ స్టడీని మీరే చేయడం చాలా మంచిది. నా వీడియోస్ మీకు మీ ఓన్ బైబిల్ స్టడీని, డీప్ బైబిల్ స్టడీని చేయడానికి ప్రోత్సహిస్తుంది. అలా అయితేనే నాకు సాటిస్ఫాక్షన్. ఎవరికైనా చదువు రాదు అనుకుంటే నా వీడియోస్ పూర్తిగా చూడండి, మాక్సిమం అర్థమయ్యేలా చెప్తాను. కానీ చదువు వచ్చిన వారు మాత్రం నా వీడియోస్ ఎలా ఆలోచిస్తున్నాను, ఎలా రాస్తున్నానని అబ్జర్వ్ చేసి మీ ఓన్ బైబిల్ స్టడీ చేయండి అని చెప్తాను. సరే, ఇక నా బైబిల్ స్టడీలోకి వెళ్దాం. బైబిల్ స్టడీని చాలా రకాలుగా చేయొచ్చు. మొత్తం బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క బుక్ ని స్టడీ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్తను తీసుకుని ఫస్ట్ వచనం నుంచి లాస్ట్ వచనం వరకు స్టడీ చేయొచ్చు. ఇలాంటి స్టడీని ప్యాసేజ్ కాంటెక్స్ట్ బేస్డ్ స్టడీ అంటారు. ఇంకో టైప్ ఆఫ్ బైబిల్ స్టడీ ఏంటంటే క్యారెక్టర్ బేస్డ్ బైబిల్ స్టడీ. ఈ క్యారెక్టర్ స్టడీ ఏంటంటే బైబిల్లో ఏదైనా పర్సన్ ని తీసుకుని ఆ పర్సన్ ని స్టడీ చేయాలన్నమాట. వాళ్ళ లైఫ్ జర్నీ, వాళ్ళ మిస్టేక్స్, వాళ్ళు దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు, ఇలాంటి విషయాలు స్టడీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహామునైనా, మోషేనైనా, దావీదు, యోబు, ఇలా ఎవరినో ఒకరిని తీసుకుని బైబిల్లో వారి గురించి ఎన్ని విషయాలు ఉంటే వాటన్నిటిని చదివి వారి జీవితాల నుంచి, వారి క్రియల నుంచి దేవుడు మనకి ఏ ఏ విషయాలు నేర్పిస్తున్నాడో ఆ విషయాలన్నిటిని గ్రహించుకుంటూ స్టడీ చేయడం అన్నమాట. ఇంకొక టైప్ ఆఫ్ బైబిల్ స్టడీ కూడా ఉంది. అదేంటంటే టాపిక్ బేస్డ్ బైబిల్ స్టడీ. అంటే ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకుని, లైక్ ప్రేమ గురించి గాని, విశ్వాసం గురించి గాని, కోపం, భయం, డబ్బు, ఏదైనా ఒక విషయం గురించి బైబిల్ మొత్తంలో ఎన్ని వచనాలు ఉన్నాయో అవన్నిటిని గ్యాదర్ చేసుకుని ఆ విషయం గురించి బైబిల్ ఏం చెప్తుందో స్టడీ చేయడం అనమాట. సో అదనమాట సంగతి. బైబిల్ ని ఇన్ని రకాలుగా స్టడీ చేయొచ్చు. నేనైతే ప్రెసెంట్ కాంటెక్స్ట్ బేస్డ్ బైబిల్ స్టడీని చేస్తున్నాను. అంటే ఒక బుక్ ని తీసుకుని క్రమంగా పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్ చదువుతూ స్టడీ చేయడం అనమాట. అండ్ ఈ బైబిల్ స్టడీలో ఒక పుస్తకాన్ని ధ్యానం చేయాలంటే కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. అవి ఏంటంటే ఆ పుస్తకం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వలన ఆ పుస్తకంలోని మాటలు, సందర్భాలు, కల్చరల్స్ కి సంబంధించిన విషయాలు బాగా అర్థమవుతాయి. ఈ విషయాలు తెలిస్తే బైబిల్లోని చాలా మాటలు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా క్లియర్ గా, క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. మరి ఏదైనా పుస్తకాన్ని ధ్యానం చేసే ముందు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఎలాగా? దానికోసం ఒక చిన్న టిప్ యూజ్ చేసుకుందాం. అదే 5Ws ఫ్రేమ్ వర్క్ అనుకోండి. ఈ 5Ws లో ఫస్ట్ W అంటే హూ, ఎవరు ఈ పుస్తకాన్ని రాశారు. అఫ్ కోర్స్ బైబిల్లో ఏ పుస్తకమైనా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాయబడింది. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఉపయోగించుకుని ఈ పుస్తకం రాశారు అని. ఈ హూలోనే మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఎవరికి రాశారు, ఎవరిని ఉద్దేశించి ఈ పుస్తకం రాయబడింది. మళ్ళీ అఫ్ కోర్స్ ఇది మన కోసమే రాయబడింది, కానీ అప్పటి కాలంలో ఒక కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని రాశారు కదా. అది తెలుసుకుంటే మనం కూడా మన లైఫ్ లో ఆ కేటగిరీలోకి, ఆ అనుభవాల్లోకి, ఆ మైండ్ సెట్ లోకి రావడం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఈ లేఖనాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ విషయం మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థం కాకపోయినా ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాశారు అనే విషయం తెలుసుకోవడం వలన, వారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మైండ్ సెట్, కల్చర్ ని తెలుసుకోవడం వలన బైబిల్లో చాలా డీటెయిల్స్ ఇంకా బాగా అర్థమవుతుంది. 5Ws లో సెకండ్ W స్టాండ్స్ ఫర్ వాట్. అంటే వాట్ టైప్ ఆఫ్ బుక్ ఇట్ ఈస్. హిస్టారికల్ బుక్కా, లా బుక్కా, పొయిటరీ బుక్కా, ప్రవచనాలు, ప్రాఫెసీ బుక్కా, సువార్త బుక్కా, లెటర్సా, పత్రికలా అనే విషయం తెలుసుకోవాలి. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఏ ఏ పుస్తకాలు ఏ ఏ టైప్ ఆఫ్ కేటగిరీలోకి వస్తాయి అని నేను ఆల్రెడీ 2 వీడియోలు చేసి ఉంచాను. ఫ్రీగా ఉంటే అది కూడా చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. 3వ W ఏంటంటే వెన్, ఎప్పుడు రాశారు, ఏ సందర్భంలో రాశారు తెలుసుకోవడం మంచిది. 4వ W ఏంటంటే వేర్, ఎక్కడి నుంచి రాశారు. ఇవి తెలుసుకోవడం వలన ఏం ఉపయోగం అంటారా? చాలా విషయాలు అర్థం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పు పత్రిక పౌలు జైలు నుంచి రాశాడు. జైల్లో ఉన్నప్పుడు అతని మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఆ పరిస్థితిలో ఉండి ఎలాంటి విషయాలు రాశాడు, ఈ విషయాలు తెలుసుకోకుండా ఆ మాటలు చదివితే ఆ మాటల వెనకాల ఉన్న సత్యాన్ని మనం గ్రహించలేకపోవచ్చు. కొన్ని కీర్తనలు దావీదు రాజుగా ఉన్నప్పుడు రాశాడు, కొన్ని పారిపోతూ ఉన్నప్పుడు రాశాడు, కొన్ని మందిరానికి వెళ్తున్నప్పుడు రాశాడు, కొన్ని ఘోరమైన పాపాలు చేసి ఒప్పుకుంటూ రాశాడు. ఇలా ఎప్పుడు రాశాడు, ఎక్కడ రాశాడు అనే విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ మాటల వెనకాల భావం క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఈ W's లో లాస్ట్ W స్టాండ్స్ ఫర్ వై. ఎందుకు రాశారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, పర్పస్ ఏంటి.
ఫర్ ఎగ్జాంపుల్ లూకా తన పుస్తకాన్ని ఎందుకు రాస్తున్నాడు? తన స్నేహితుడు థియోఫిలస్ యేసు ప్రభు గురించి విన్న సంగతులన్నీ నిజమైనవే, ఆ విషయాల గురించి నీకు విశ్వాసం కలగడం కోసం నేను పరిశీలించి పరీక్షించి క్రమంగా వాటన్నిటిని నీ కోసం ఈ పుస్తకంలో రాశాను అని అంటున్నాడు. మోషే ద్వితీయోపదేశకాండం ఎందుకు రాశాడు? ఇశ్రాయేలు క్రొత్త తరానికి దేవుని ఆజ్ఞలు, ఆయన కృప గురించి వివరిస్తూ రిపీట్ చేస్తూ రాశాడు. సో ఇలాంటి పర్పస్ ఆఫ్ ద బుక్ ఎందుకు రాశారు అనే విషయాలు తెలుసుకోవడం వలన ఈ పుస్తకం చదివే కొద్దీ చాలా విషయాలు అర్థమవుతాయి. ఇవి 5 W's అన్నమాట. హూ, వాట్, వెన్, వేర్, వై. ఎవరు ఎవరికి రాశారు, ఎలాంటి పుస్తకం, ఎప్పుడు రాశారు, ఎక్కడి నుంచి రాశారు, అసలు ఎందుకు రాశారు అనే విషయాలు. సరే, అంతా బాగుంది, మరి ఈ విషయాలు మాకు ఎలా తెలుస్తాయి? అన్ని పుస్తకాల గురించి బైబిల్లో దానికి ముందు డిస్క్రిప్షన్స్ ఉండవు కదా అంటారు. అందుకే ముందే చెప్పాను, యూజ్ సమ్ టెక్నాలజీస్. ఎంతో మంది దేవుని సేవకులు, రీసెర్చర్స్, థియోలాజియన్స్, కామెంటేటర్స్ ఈ విషయాలన్నిటిని, ఈ ఇన్ఫర్మేషన్ అన్నిటిని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసి ఉంచారు. నాలాంటి ఎంతో మంది యూట్యూబ్ లో వీడియోస్ చేసి ఉంచారు. యూ కెన్ యూజ్ ఇట్. సరే, ఈ రోజుకైతే ఈ ఇంట్రడక్షన్ వీడియోస్ తో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి ఒక పుస్తకాన్ని తీసుకుని స్టడీ స్టార్ట్ చేద్దాం. అఫ్ కోర్స్ మీలో చాలా మందికి తెలుసు, మనం మత్తయి సువార్త స్టడీని స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ లో ఓన్లీ షార్ట్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను, బట్ చాలా మంది లాంగ్ వీడియోస్ డీటెయిల్డ్ గా చెప్పండి అన్నారు. కాబట్టి నేను లాంగ్ వీడియోస్ కి వచ్చాను. ఓన్లీ బైబిల్ స్టడీ వీడియోస్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు దేవుని చిత్తమైతే కొన్ని టాపిక్స్ మీద బైబిల్లోని దేవుని వాక్యం కూడా అర్థం చేసుకుంటూ విందాం. ఇప్పటి వరకు వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.